సీక్రెట్ ఆఫ్ ద సక్సెస్. వాళ్ళు ఏంటి, అటు ఎన్టీఆర్ అయినా ఆయన చైతన్య రథయాత్ర అంటూ అప్పటికి ఆయన టైం తక్కువ ఉంది, సంవత్సరంలో ఎలక్షన్, 9 నెలల్లో జుట్టుముట్టాడు, 25,000 కిలోమీటర్లు రథయాత్ర చేశాడు, కనెక్ట్ అయిపోయాడు జనంలో. ఎన్టీఆర్ అనమాట. అక్కడే తింటాం, అక్కడే స్నానం చేయటం, వాళ్ళ దగ్గరే పడుకోవటం, వాళ్ళల్లో ఒకడిగా ఎన్టీఆర్. ఇది కూడా అదేగా యువగళం పాదయాత్ర అంటే. అటు ఎన్టీఆర్ ని ఇటు చంద్రబాబుని ఇద్దరిని తనలో ఆవాహయామి. నాకు అసలు లోకేష్ నేను అప్పుడప్పుడు అసలు ఎస్టిమేట్ వేయలేకపోతున్నా. అంటే వాళ్ళ తాతనైనా ఎస్టిమేట్ వేసేవాడిని కానీ ఈ అబ్బాయిని ఎస్టిమేట్ వేయలేకపోతున్నా. ఎప్పుడు ఎన్టీఆర్ లాగా ప్రవర్తిస్తాడో, ఎప్పుడు చంద్రబాబు లాగా ప్రవర్తిస్తాడో. కాసేపేమో వినయ సంపన్నుడిగా మోడీ ముందు చూసే ఉంటారు మీరు. అసలు ప్రధాని మోడీ మరి అందరినీ చూస్తుంటాడు. ఇంతమంది రాజకీయ నాయకులు, ఇప్పుడు 12 ఏళ్లుగా ప్రధానిగా ఉన్నాడు. ఎవరినన్నా ఇంటికి పిలిచి డిన్నర్ ఇచ్చాడా ఫ్యామిలీతో? లోకేష్ ని ఎందుకు పిలిచాడు? 2 సార్లు. అది కూడా అవును. అంటే తిట్టాడు కూడా. ఏంటి ఎన్ని మాట పిలవాలి నిన్ను డిన్నర్కి, ఫ్యామిలీతో రమ్మన్నాను కదానో ఏదో కేకలేసినట్టున్నారు ఆ మధ్య కూడా. వెళ్ళాడు. అంటే ఇక్కడ ఏంటి నేను అంటోంది అదే. అటు ఎన్టీఆర్, ఇటు చంద్రబాబు. ఈయన ఆలోచన, ఆయన ఆవేశం త్రినేత్రం అనమాట.